సీనియర్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్లో అదరకొట్టేస్తున్నారు. ఇది మేమన్న మాట కాదు, స్వయాన బాలయ్య అన్నమాట. ఇది ఒక రకంగా వాస్తవమనే చెప్పాలి. బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం తర్వాత వరుస ఫ్లాప్లను అందుకున్నాడు. సోషల్ మీడియాలో కూడా బాలయ్య సినిమా వస్తుందంటే నెగిటివ్ ట్రోలింగ్ కూడా ఓ రేంజ్లో ఉండేది. కానీ బాలయ్య మీద థింకింగ్ మారిపోయేలా చేసిన షో మాత్రం అన్స్టాపబుల్ షోనే. ఆ షో మొదలయ్యే ముందు బాలయ్యతో షో అనేసరికి చాలా ట్రోలింగ్స్ వచ్చాయి. కానీ వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ అన్స్టాపబుల్ షో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ షో నుంచి ఒక విధంగా బాలయ్య లక్ మారిందనే చెప్పాలి. కరోనా మూమెంట్లో వచ్చిన అఖండ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే బాలయ్యకు ఫ్యాన్స్ పెరగడం కూడా మొదలైంది. ఒకప్పుడు బాలయ్య సినిమా వస్తుందంటే వచ్చే నెగిటివ్ కామెంట్స్ ఇప్పుడు ఆగిపోవడమే కాకుండా ఫ్యాన్స్ తో సంబంధం లేకుండా హిట్ చేసేస్తున్నారు. అఖండ తర్వాత నుంచి రీసెంట్ గా వచ్చిన డాకు మహారాజ్ వరకు కూడా అన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించడమే కాకుండా వరుసగా 4 సినిమాలతోనూ 100 కోట్ల కలెక్షన్స్ సాధించిన ఘనత అందుకున్నారు. ఒక రకంగా ఇది సీనియర్ హీరోలందరికీ గట్టి సవాలు విసిరినట్లే. సీనియర్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందరూ సినిమాలు తీయడంలో కష్టపడుతుంటే బాలయ్య మాత్రం వరుస సినిమాలతో జోరు పెంచుతున్నాడు. ఏడాదికి ఒక చిత్రం ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం బాలయ్య సినిమాలకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న మరో విషయం తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అఖండ నుంచి బాలయ్య కనిపించే ప్రతి సీన్కు ఓ రేంజ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఎలివేషన్ ఇవ్వడంతో ఫ్యాన్స్ కూడా నందమూరి తమన్ అంటూ కితాబిచ్చేస్తున్నారు. ఆ విషయాన్ని రీసెంట్గా డాకు మహారాజ్తో కూడా ప్రూవ్ చేశాడు. వేరే హీరోలకు మ్యూజిక్ విషయంలో కంప్లైంట్స్ ఉన్న బాలయ్య సినిమా అనేసరికి పూనకాలు వచ్చినట్లు తమన్ ఊగిపోవడం చూస్తూనే ఉన్నాం. ఈ హిట్ కాంబో అఖండ 2తోనూ కంటిన్యూ కానుంది. ఇక బాలయ్య బోయపాటి కాంబో అంటే వచ్చే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న అఖండ 2తో కూడా ఈసారి పాన్ ఇండియా వైడ్ గా బాలయ్య తన సత్తా చాటుతాడని ఫ్యాన్స్ కాస్త గట్టిగానే కోరుకుంటున్నారు.